వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన దస్తగిరి అప్పట్లో జైలుకి వెళ్లకుండా కాపాడుకోగలిగాడు తనను తాను. అయితే మొన్న వేరే కిడ్నాప్ కేసులు వాటిట్లో జైలుకి వెళ్ళడం ఇదంతా చూసిందే. ఇప్పుడు అతను బయటికి రాగానే జేబీఎం పార్టీలో చేరడం, పులివెందుల అభ్యర్థిని ప్రకటించడం అంతా నడిచిపోయింది. తన ప్రధానమైనటువంటి ఏది చైతన్య అనే ఎవరి పేరైతే చెప్పుకొచ్చాడో తను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి పాయింట్ ఇక్కడ అసలు డౌట్ ఏంటంటే, రేపో మాపో అంటే ఇన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఏళ్ల తరబడి ఉంచరు కదా, బెయిల్ ఇచ్చేస్తారు. ఛార్జ్షీట్ కూడా అయిపోయింది కాబట్టి, ప్రాథమిక ఛార్జ్షీట్ 2 ఛార్జ్షీట్లు అయిపోయినాయి కాబట్టి బెయిల్ ఇచ్చేస్తారు. ఆ బెయిలు ఇవ్వకుండా ఉండటం కోసమే ఇక్కడ అంటే బెయిలు వాళ్ళు జైల్లో ఉండగానే వాళ్ళ అబ్బాయి వచ్చి నన్ను బెదిరించాడనేటువంటిది ఇప్పుడు ప్రెస్లో ఎట్లయితే చెప్పాడో దస్తగిరి, రేపు పొద్దున అది రిటర్న్ రిపోర్ట్ ఇస్తే వీళ్ళకి బెయిల్ రాకుండా ఉంచడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా. సరే, దానివల్ల